ಸರ್ ಇಷ್ಟು ಜನ ಅಂದ್ರೆ ಆಗಲ್ಲ ಸರ್. ಅಲ್ಲ ಇಷ್ಟು ಜನ ಅಂದ್ರೆ ಆಗಲ್ಲ, ಟಚ್ ಆಗುತ್ತೋ ಟಿಕೆಯಲ್ಲಿ ಆಗಲ್ಲ ಇಷ್ಟು ಜನ ಆಗಲ್ಲ. ಅಲ್ಲಪ್ಪ ನೀನು ಕೋಪ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ಅಂದ್ರೆ కోప ఏనిಲ್ಲ. నమస్తే మెడల్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెల్ బెంగళూరు ఓలా ఊబర్ ర్యాపిడో నమ్మాయి క్యాబ్ తోలుతుంటాను. ఈ రోజు కూడా డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి డేట్ చెప్పుకుందామండి. డేట్ వచ్చేసి 31వ తేదీ మంగళవారం 12వ నెల 2024. సో 2024 అయితే ఇంక ఈ రోజుతో ముగించిపోతుంది. నైట్కి 12 గంటలకు అంతాను. సో మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో కొత్త సంవత్సరం అందరూ బాగా పని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనమైతే ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాం. ముందుగా వచ్చేసి 0 కిలోమీటర్ చేద్దామండి. 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను. 0 కిలోమీటర్ చేసేసిన. ఇప్పుడు వచ్చేసి ఓలా ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు సమయం వచ్చేసి 8:25 అయితే సమయము. ముందుగా వచ్చేసి ఓలా ఆన్ చేద్దామండి. ఓలా అయితే ఆన్ అయింది. ర్యాపిడో ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ర్యాపిడో కూడా ఆన్ అయింది. ఇప్పుడు వచ్చేసి ఊబర్ ఆన్ చేస్తున్నాను. ఊబర్ ఆన్ అయింది. నమ్మయాత్రి ఆన్ చేస్తున్నాను. నమ్మయాత్రి కూడా ఆన్ అయింది. సో 11 కిలోమీటర్లు 2.7 మనకు వద్దు. ఓలాలో వచ్చింది 6 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు పికప్ అంటావు, డ్రాప్ 6 కిలోమీటర్లు. సో ఏదైనా మంచి బుకింగ్ వస్తే తీసుకుందామండి. ర్యాపిడోలో అయితే మనకి ఫస్ట్ బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ముందు చూద్దామండి. 1.2 3 మినిట్స్ చూస్తుంది పికప్ వచ్చేసి. ఇప్పటికైతే 2 బుకింగ్లు కంప్లీట్ చేసిన. సో ఒకటి వచ్చేసి ఓలాలో చేసిన, ఇంకోటి వచ్చేసి ర్యాపిడోలో చేసిన. ఒకసారి చూడండి, 31st నైట్ కదా, ఎంత లాంగ్ పికప్ ఇస్తున్నారు. ఓలాలో కావచ్చు, ర్యాపిడోలో కావచ్చు, నమ్మయాత్ర కావచ్చు, ఏ దాంట్లోనే కావచ్చు. సో నేను ప్రస్తుతానికైతే ర్యాపిడో ఓలా ఆన్ చేసి పెట్టాను. చూడండి ఒకసారి ఎంత లాంగ్ పికప్ ఇస్తున్నారు. మళ్ళీ డ్రాప్ కూడా అంతే ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది డ్రాప్. సో లాంగ్ పికప్ ఎక్కువ ఇస్తాను. అమౌంట్ కూడా పెద్దగా ఇస్తానంటే అంత వర్త్బుల్ ఏమి ఇవ్వట్లే. ట్రాఫిక్ ఎక్కడ చూసినా బేవచ్చంగా ఉంది, అది కూడా చూపిస్తాను నేను. చూడండి 4 కిలోమీటర్స్. ఎప్పుడు చూడండి మీరు ఒకసారి చూపిస్తాను. సర్జీ మాత్రం బేవచ్చంగా ఉంది అసలు. అన్నీ పాస్ చేసుకుంటూ కూర్చున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 9:47 అవుతుంది. బేవచ్చంగా అసలు. చూడండి ఒకసారి 5.8 పికప్ అంట, డ్రాప్ వచ్చేసి 6.8 అంట. ఇది చూడండి ఒకసారి 2.1 21 మినిట్స్ 5.7 అంట డ్రాప్ వచ్చేసి. అమౌంట్ చూడండి 110 రూపాయలు. ఇట్లయితే ఎట్లా తీసుకుంటుంది ఇంకా. ఇది చూడండి 5.4 పికప్, డ్రాప్ వచ్చేసి 7.2 అంట. అమౌంట్ వచ్చేసి 200. ఇట్లా ఇస్తే ఎట్లా వేసి చెప్పండి, మరి దారుణం కదా. చూడండి 5 కిలోమీటర్స్ పికప్ అంట, డ్రాప్ వచ్చేసి 2.2 అంట. అమౌంట్ చూస్తే 137 రూపీస్. యాడ్ కావాలి. 40 అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మేడం. బండ్లో అయితే ఒక్క పాయింట్ కూడా డీజిల్ లేదు. సో డీజిల్ అయితే అయిపోయింది. ఒకే ఒక పాయింట్ ఉంటే ఆ ఒక్క పాయింట్లోనే ఇంతసేపు తిరిగిన ఒక 40 కిలోమీటర్ల వరకు. ఇప్పుడైతే 0 ఉంది. నేను వచ్చేసి ఇప్పుడు కనకపూర రోడ్లో ఉన్నా. కనకపూర రోడ్లో నాయరా పెట్రోల్ బంక్ దగ్గర డీజిల్ వేయించుకుంటాను. ఒక 1000 రూపాయలు డీజిల్ వేయించుకుంటాను ఇప్పుడైతే ప్రజెంట్. సో మళ్ళీ అయిపోతే పొద్దున్నే చూద్దామండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ వేయించుకుంటామండి. అలాగే హెయిర్ తక్కువ ఉంది, కానీ నైట్ అంతా ఇంకా అలాగే తోలాల్సిన అవసరం. ఎందుకంటే ఈ టైంలో హెయిర్ ఎక్కడ దొరకదనమాట. కొన్ని పెట్రోల్ బంకుల్లో అవైలబుల్ ఉంటుంది. 24 అవర్స్ ఓపెన్ ఉంటే 24 అవర్స్ మనం హెయిర్ అవైలబుల్ ఉంటుంది. కొన్ని చోట్ల ఉండదు. సో ఇక్కడ మనకు వచ్చేసి డీజిల్ రేట్ వచ్చేసి 88 రూపాయల 99 ఉంది. పెట్రోల్ రేట్ వచ్చేసి 103 రూపాయల 17 ఉంది. సో మీరు ఎదురుగా చూడొచ్చు ప్రైస్ డ్రాప్. ప్రైస్ వచ్చేసి డ్రాప్ అయిందని వేసినారు. ఇక్కడ ఉన్న రేట్ అయితే, ఇప్పుడు నేను వేయించుకున్న రేట్ అయితే ఇదే ఉండేది. ఇప్పుడు సమయం వచ్చేసి కరెక్ట్గా 12 గంటలు అయితే ఉంది. బాంబులు వద్దొద్దన్న పేలుస్తాను, పటాకులు, పైన రాకెట్లు. నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. 2688 హ్యాపీ న్యూ ఇయర్ మేడం. హ్యాపీ న్యూ ఇయర్ సార్. 1619 1619 హ్యాపీ న్యూ ఇయర్ మేడం. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. మేడం ర్యాపిడో క్యాబ్ మేడం. ಇಲ್ಲ ಲೊಕೇಶನ್ ಅಲ್ಲೇ ಇದೀನಿ ಮೇಡಮ್. ಓಕೆ
హ్యాపీ న్యూ ఇయర్ మేడం. సార్ హ్యాపీ న్యూ ఇయర్ మేడం. థ్యాంక్ యూ సార్. 9622 9622 ಏನೋ ಒತ್ತಿದ ತಕ್ಷಣ ಬುಕ್ ಆಗೋಯ್ತಪ್ಪ ನಿಮ್ದು. ಇಲ್ಲೇ ಇದೀನಿ ಮೇಡಮ್, ಅದಕ್ಕೆ ಇಲ್ಲ ಇದ್ರಾ? ಮುಂದೆ ಇದೀನಿ ಅದಕ್ಕೋಸ್ಕರ. ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್ ಸರ್. ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್ ಸರ್. ನೋಡಿ, ದಿಸ್ ಈಸ್ ಗಿಫ್ಟ್. ಪಿನ್ ಪ್ಲೀಸ್ ಸರ್. 7618. ಅದು ಲೊಕೇಶನ್ ಸೈಡಿಗೆ ತಗೊಂಡಿದೆ ಅದಕ್ಕೋಸ್ಕರ. ಹೌದಾ? ನೋಡಿ, ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್ ಸರ್. OTP ಪ್ಲೀಸ್ ಸರ್. 5028. 5028. No tension. I am coming. Jama. Are, ama tu. Amma ka तुम्हारे. इधर आप ये गोद में. ये जगह नहीं है माबू, मामी बैठा नहीं आउट. आप ये. सौदा इधर. बस ऑटो. मैं के साथ ऑटो में ठहरे भी हूँ. नहीं अम्मा को जगह दुकान में बैठा ले सौदा को. अभी इधर आ माँ. रुको तू जरा. अरे पूरा उठे भी सौदा. मक्का मस्जिद का क्या एड्रेस पूछो. ಮಕ್ಕ ಮಸ್ಜಿದ್ ಹಂಗೆ ಕರ್ನೆ. नो स्टॉप कर. ಸರ್ ಇಷ್ಟು ಜನ ಅಂದ್ರೆ ಆಗಲ್ಲ ಸರ್. ಅಲ್ಲ ಇಷ್ಟು ಜನ ಅಂದ್ರೆ ಆಗಲ್ಲ, ಟಚ್ ಆಗುತ್ತೆ ಟಿಕೆಯಲ್ಲಿ. ಏನಿಲ್ಲ ಮಕ್ಕಳು ಆಗಲ್ಲ ಇಷ್ಟು ಜನ ಆಗಲ್ಲ. ಎಷ್ಟು ಜನ ನೋಡಿ, 4 ಜನನೇ ಇರಬೇಕು. 3 ಜನ ನಾವು ಮಕ್ಕಳು. ಆಗಲ್ಲ ಸರ್, ಸ್ಪೀಡ್ ಬ್ರೇಕರ್ ಹತ್ರ ಟಚ್ ಆಗುತ್ತೆ ಅದು. ಬೇಜಾರು ಮಾಡ್ಕೋಬೇಡ. ಇಷ್ಟು ಜನ ಅಂದ್ರೆ ಆಗಲ್ಲ. एक काम कर रहे हैं, मक्का मस्जिद का बंधन है तो हमारा बुक ये कर डाला. ಇಷ್ಟು ಜನ ಆಗಲ್ಲ ಸರ್. ಏನು 9 ಮೆಂಬರ್ಸ್ ಇದ್ರು, ಆಗಲ್ಲ ಇಷ್ಟು ಜನ. ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡಬೇಕು ನಾ. ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಮೇಡಮ್, ಏನು ಪರವಾಗಿಲ್ಲ, ತೊಂದರೆ ಇಲ್ಲ. ಆಗಲ್ಲ ಸರ್, ಆಗಲ್ಲ. ಸ್ಪೀಡ್ ಬ್ರೇಕರ್ ಹತ್ರ ಟಚ್ ಆಗುತ್ತೆ ಅದು. ಅಮೌಂಟ್ಗೋಸ್ಕರ ನೋಡ್ಕೊಂಡಿದೆ ಅಂದರೆ ನಮ್ಮ ಗಾಡಿ ಹೋಗ್ಬಿಡ್ತದು. ಏನು 9 ಜನ ಅಂದರೆ ಏನು ಸರ್, ಗಾಡಿನೇ ಇದು ಸರ್. ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಾದರೂ ಅದು ಆಗಲ್ಲ ಸರ್. ಮಾಡಿಬಿಡಿ ಸರ್, ತೊಂದರೆನಿಲ್ಲ. आराम से.
ಸರ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಸರ್ ಅದು. చూడండి కారా లారీనా ఏం అర్థమే కాల 9 మంది ఎక్కినారు, పిల్లోళ్ళే కదంట, వాళ్ళకి అర్థమైందంటేనే కదా లగేజ్ చూస్తే మళ్ళీ డిక్కీ నిండా వేసినారు. అసలు చెప్తారే స్పీడ్ బ్రేకర్ దగ్గర తగిలితే పట్టంగా వెళ్తుంది సరే, అట్లా ఉంటుంది మన వాళ్ళ కథ. ఇక్కడ ఏం జరిగింది అంటే నువ్వు ముందే చూడొచ్చు కదంటే నేను చూడలేదు, నేను వెనకాల డిక్కీ దగ్గర చూసుకుంటున్నాను అనమాట. మనోళ్ళు ఇంకా లగేజ్ చేస్తారు కదా, ఆ లగేజ్ని మనం ఎత్తుకోవాలి కదా, అట్లా అయ్యి అంటే ఎత్తుకోవాలంటే లోపలికి పెట్టేది ఉంటుంది, లేకుంటే అటు చూసేది ఉంటుంది సరిగ్గా పెడతారు లేదా అని, అట్లా ఇక్కడ చూసుకుంటున్నాను నేను. ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే ఒకటేసారి 9 మంది ఎక్కినారు. నేను చూసే గుంటెకిన అవైలబుల్ నేను ఖచ్చితంగా చూసిండు, చూసే లేకనే ఇట్లా ఇబ్బంది అయిపోయింది. లేకుంటే నా అప్పుడే ఎక్కించేవాడిని కాదు నేను. అంటే అంటారు ఇట్లుంటుంది మళ్ళీ సిచ్యువేషన్. ఏం చేయమంటారు చెప్పండి. మళ్ళీ ఏదో బుకింగ్ అయితే వచ్చింది, ఒకసారి కాల్ చేద్దాం కస్టమర్కి అయితే గిన. ఒక్కొక్క కస్టమర్ ఎలా ఉంటారంటే గిన లొకేషన్ ఆడేసి యాడో చెప్తా అంటారు. ఈయనైతే తలకాయలు తిన్నాడు ఇంతసేపు, మళ్ళీ ఇటుకు వచ్చినాను ఆంధ్ర బస్ స్టాప్ దగ్గరికి, ఆ పక్కన వేసినాడు. చూద్దామండి ఏడున్నారో తెలుస్తుంది. ఫోన్ చేస్తానా ఏడున్నది, ఈడున్నాడు. ಏನ್ చేయమంట ಇಲ್ಲ ಸರ್ ಲೊಕೇಶನ್ ಆ ಕಡೆ ಆಗ್ಬಿಟ್ಟು ಈ ಕಡೆ ಬನ್ನಿ ಅಂದ್ರೆ ಹೆಂಗ ಗೊತ್ತಾ ಸರ್ ಇಲ್ಲಿಂದನೇ ಬುಕ್ ಮಾಡಿದ್ದು ಇಲ್ಲೇ ನಿಂತೆ ಬುಕ್ ಮಾಡಿದ್ದು ಎಲ್ಲೂ ಅಲ್ಲೇ ನಿಲ್ಕೊಂಡು ಬುಕ್ ಮಾಡಿದ್ರೆ ಅಂದ್ರೆ ಅದು ನೆಟ್ವರ್ಕ್ ಮೇಲೆ ಡಿಪೆಂಡ್ ಆಗ್ಬಿಟ್ಟು ಆ ಕಡೆ ಹೋಗ್ಬಿಡ್ತದೆ ಮೇಡಮ್ ಅದು ನಮ್ಗೆ ಹೆಂಗ್ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಹೇಳಿ ಅದು ನೀವಿರೋ ಜಾಗ ಅಲ್ಲಿ ಏನಾದ್ರೂ ಹೋಟೆಲ್ ಹಂಗ ಆಗ್ಬೇಕು ಮೇಡಮ್ ಈಗ ಇದು ನೋಡಿ ಎದುರುಗಡೆ ಕೃಷ್ಣ ಲಾಡ್ಜ್ ಇದೆ ಅದ್ರ ಹೆಸರು ಆಗ್ಬಿಟ್ಟು ಏರಿಯಾ ನೇಮ್ ಆಗ್ಬೇಕು ಮೇಡಮ್ ಯಾರಿಗೆ ಗೊತ್ತು ಮಾತಾಡ ಆಗ್ಬಿಟ್ಟು ಆ ಕಡೆ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ರು ಯಾವುದು ಲೊಕೇಶನ್ ಆಪೋಸಿಟ್ ಡೈರೆಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಇದೆ ಅದು ಅಲ್ಲಪ್ಪ ನೀನ್ ಕೋಪ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ಅಂದ್ರೆ ಕೋಪ ಏನಿಲ್ಲ ಲೊಕೇಶನ್ ನಾನೇನು ಲೊಕೇಶನ್ ಹಾಕಲ್ಲ ಲೊಕೇಶನ್ ಆಟೋ ಆಗಿ ಸೆಲೆಕ್ಟ್ ಆಗತ್ತೆ ಇಲ್ಲಿಂದ 4 ಹೆಜ್ಜೆ ಹಿಂದೆ ನಾನು ಬುಕ್ ಮಾಡಿರೋದು ಅಲ್ಲಿ ಅದು ಆ ಕಡೆ ತಗೊಂಡ್ ಬಿಡ್ತದ ಅದಕ್ಕೆ ಯಾರನ್ನ ಬೈಯೋದು ಆ ತರ ಯಾವಾಗ್ಲೂ ಮಾಡ್ಬೇಡ ಅದು ಮಾಡಬೇಡ ಅಂದ್ರೆ ನಾನಾ ಮಾಡೋದು ಪಿನ್ ಇಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ ಸರ್ ಅದು 0559 0559 ಇವಾಗ ಇದೇನಾಗುತ್ತೆ ಗೊತ್ತಾ ಸರ್ ಬಸ್ ಸ್ಟಾಪ್ ಅಲ್ಲೇ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ಅಲ್ಲಿ ಟರ್ಮಿನಲ್ 1 ಟರ್ಮಿನಲ್ 2 ಅಂತ ಇರ್ತದೆ ಇದು ಟರ್ಮಿನಲ್ಸ್ ಇರ್ತದೆ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ದು ನೀವು ಹಾಕಿದ್ದು ಟರ್ಮಿನಲ್ 2 ತಗೊಂಡಿದೆ ಟರ್ಮಿನಲ್ 3 ತಗೊಂಡಿದೆ ಅಂತ ಗೊತ್ತಾಗಲ್ಲ ಅದು ನೋಡ್ಕೊಂಡು ಆಗ್ಬೇಕು ಗೊತ್ತಾಗಲ್ಲ ಸರಿ ಇವೆಲ್ಲ ತಾಪತ್ರಯಗಳಿಗೆ ನಾನ್ ನಿಮ್ಮನ್ ಬೈದು ನೀವು ನನ್ನನ್ನು ಬೈದು ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ ಬೈಯೋದೇನಿಲ್ಲ ಸರ್ ಎರರ್ಗಳಿಗೆ ಯಾರು ಏನು ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ ಬೈಯೋದೇನಲ್ಲ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ನಾನ್ ನಿಂತಲ್ಲೇ ಬುಕ್ ಮಾಡ್ದಲ್ಲೇ ನಿಂತ್ರೆ ಅಲ್ಲಿ ಆಟೋದವ್ರ ಕಾಟ ಎಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕು ಎಲ್ಲ ಇವಾಗ ನೀವು ಒಂದು 8 ನಿಮಿಷ ಆ ತರ ಮಾತಾಡಿದ್ರಿ ನಮ್ ಜೊತೆ ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡು ತಾನೇ ಎಲ್ಲಿದ್ರೆ ಅಂತ ನಾವು ತಿಳ್ಕೊಂಡು ಬಂದಿದ್ವಿ ತಾನೆ ನಾನು ಕೋಪ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ ನಿಮ್ ಜೊತೆ ಅದನ್ನ ಇವಾಗ ನೀವು ಮತ್ತೆ ಯಾಕೆ ಹೇಳ್ತೀರಾ ಅಂತ ನಾವು ಐಡಿಯಾ ಕೊಡ್ತಾ ಇದೀನಿ ಏನ್ ಐಡಿಯಾ ನೀವು ಕೊಡೋದು ಟರ್ಮಿನಲ್ 1 ಟರ್ಮಿನಲ್ 2 ಇರ್ತದೆ ಅದು ನೋಡ್ಕೊಂಡು ಹಾಕಿ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಅಂತ ಅದು ತಗೊಂಡು ಆ ಕಡೆ ಕರ್ನಾಟಕ ಬಸ್ ಸ್ಟಾಪ್ ಅಲ್ಲೇ ತಗೊಂಡಿದ್ದೆ ಗೊತ್ತಿಲ್ಲ ತನಗ ಅದಕ್ಕೆ ನಾವು ಹೇಳ್ಬೇಕು ಹಿಂಗ್ ಇಡ್ತಾರೆ ಸರ್ ಅಂತ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಹೇಳ್ತಾ ಇದೀವಿ ಸರಿ ಬಿಡಿ ಸರ್ ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್ ಸರ್ ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್ ಮೇಡಮ್
బిల్లు 220 రూపాయలు. లొకేషన్ కొంచెం రాంగ్ వేసినాడు అని చెప్పేసి 20 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినాడు. 1 2 40 రూపీస్ 200. కొంతమంది ఉంటారు అట్లా, కానీ కొంచెం సీరియస్ అన్నట్లు అయిపోయింది అక్కడ అయితే కన్నా మాట్లాడేది. అంటే కోపం చేసుకున్నట్లు అనుకున్నాడు. నేను ఐడియా ఇద్దాం అనుకున్నా ఎలా బుక్ చేయాలని. అంటే ఆయన వాయిస్ వింటానే నాకు అర్థమైపోయింది అనమాట ఆయన ఏ సిచ్యువేషన్లో ఉన్నాడని. అంటే ఏజ్డ్ పీపుల్ అనిపించింది. కొంచెం వాయిస్ వణుకుతూ మాట్లాడినాడు, కానీ నాకు అర్థమైంది ఆయన లొకేషన్ రాంగ్ వేసినాడు, అంత ఐడియా లేదని చెప్పేసి. ఒక 8 నిమిషాల వరకు నేను మాట్లాడినాను లొకేషన్ కోసం ఎక్కడ అని. ఎగ్జాక్ట్లీ నాకే అర్థం కాల, అన్నిసార్లు తిరిగినాడా. శ్రీకృష్ణ లాడ్జ్ అంటే శ్రీ ఎగరగొట్టేసినాడు. కృష్ణా లాడ్జ్ అంటున్నాడు. కృష్ణా లాడ్జ్ అంటే ఆడాడుందబ్బా అని నేను ఎదుగుతున్నాను అనమాట. కృష్ణా లాడ్జ్ అయితే లేదాడ. శ్రీకృష్ణ లాడ్జ్, శ్రీకృష్ణ హోటల్ ఉంది. అది చెప్తే అర్థమవుతుంది అనమాట. ఆంధ్ర బస్ స్టాప్ ఎదురుగానే ఉంటుంది అది చెప్పలేదు. మళ్ళీ లాస్ట్కి అట్లా పడి ఆంధ్ర బస్ స్టాప్ ఉంది ఆడ, మెట్రో స్టేషన్ ఉంది ఆడ అని అడిగితే అప్పుడు ఉంది అని చెప్పి చెప్తే అక్కడ ముందుకు వచ్చినాను అనమాట. సో నేను అప్పటికి ఐడియా బండ్లో కూర్చున్న తర్వాత ఐడియా ఇద్దామని చెప్పేసి నేనంటుంటే ఆయన కోపం చేసుకుంటే ఏమవుతుందంటే, కోపం ఏం చేసుకోలేదు సార్ నేను చెప్తున్నానంటే అప్పుడు అట్లా నవ్వుతూ మూవ్ అయినాడు అనమాట. సో వచ్చేంతవరకు కూడా మంచిగానే మాట్లాడినాడు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బాగా నవ్వుతూ అది ఇది అని మాట్లాడుకుంటూనే వచ్చినాము. సో ఇంకా ఇప్పుడైతే డ్రాప్ అయిపోయింది. ఏదైనా మంచి బుకింగ్ వస్తే చూద్దామండి. ఇప్పుడు టైం వచ్చేసి 5:09 అవుతుంది. ఎర్నింగ్స్ ఏం పెద్దగా లేవు. అన్నీ బుకింగ్స్ యాక్సెప్ట్ చేసి కంప్లీట్ చేసిండే బుకింగ్స్ కన్నా మొత్తం క్యాన్సిల్ చేసినవి ఎక్కువ ఉంటాయి. అవన్నీ లాస్ట్లో కౌంట్ చేద్దామండి. ఒక్క బుకింగ్ కూడా ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే ఇక్కడ బుకింగ్స్ వస్తుంటే పాస్ చేస్తూనే ఉండాలి. అన్నీ వేస్ట్ బుకింగ్లు వస్తాయి. మనకు వర్త్ అనిపిస్తే మనం తీసుకుంటాం కదా, వర్త్ కాదన్నప్పుడు మనం తీసుకుంటాం కాయల్లా. అందుకోసం అని చెప్పేసి ఇది విషయం. ఏదైనా మంచి బుకింగ్ వస్తే చూద్దామండి. ಸರ್ 8436 ಸರ್. ಎಲ್ಲಿಗೆ ಲೊಕೇಶನ್ ಬಿಡಿ ಆದಷ್ಟು ಸರಿ ಸರ್. ರಿಕ್ವೆಸ್ಟ್ 36 ಆಯ್ತಲ್ಲ. ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್ ಸರ್. ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್. ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್ ಮೇಡಮ್. ಓಕೆ ರಿಕ್ವೆಸ್ಟ್ ಓಕೆ ಸರ್. 7 ಗಂಟೆಗೆ ನೋಡ್ತೀನಿ ಸರ್. ಟ್ರೈನು ಅಷ್ಟು ಬೇಗ ಆಗಿದೆ ಅಂದರೆ ಅಷ್ಟು ಬೇಗ ಹೋಗ್ಬಿಡ್ತೀನಿ. ನಿಮ್ಮ ಬೆಸ್ಟೇ ಅಷ್ಟೇ ಸರ್, ಬಟ್ ಹುಷಾರೇ. ಓಕೆ 36 ಮಿನಿಟ್ಸ್. 36 36 ಸರ್. ಹಾಂ 34 ಇವಾಗ. ಕಳಿಸ್ಬಿಡಿ. ಓಕೆ 36 ಅಂದರೆ 7 ಅಲ್ಲಿ ಇರ್ತೀವಿ. ಕಡೆಯಿಂದ ಸುತ್ತಾಡ್ಕೊಂಡು ಬರ್ಬೇಕು. ನೋಡ್ಕೊಳ್ಳಿ ಸರ್. 8 కిలోమీటర్లు 120. ఏమైనా చేస్తారప్ప అంతే అంటావా? అదే బుకింగ్ ఉంది ఆల్రెడీ. రాశా అడ్వాన్స్ బుకింగ్ కస్టమర్ కాల్ చేయాలి. ಸರ್ ಪಿನ್ ಪ್ಲೀಸ್ ಸರ್. ಒಂದು ನಿಮಿಷ ಕೊಡ್ತೇನೆ. 1 ಮಿನಿಟ್ 7445 ಆಯ್ತಲ್ಲ. ಆಯ್ತು. సాంగ్ అంశ రిజర్వేషన్ చేసుకొని
ಇನ್ನೊಂದು ತಿಂಗಳು మేడం ఓటీపీ మేడం 5024 502 ಏನಾ ಬಾಯ್ ಬಾಯ್ ಗೈಸ್ ಒಂದು ಕಾಮನ್ ಮೀಟ್ ಆಗೋಣ. ಬರ್ತೀನಿ ನಾನು ಇನ್ನೊಂದು ತಿಂಗಳು ಬಿಟ್ಟು ಅವಾಗ 15 ಕೆಲಸ ಐತಿ. ಆಯ್ತು ಬಾಯ್ ಬಾಯ್ ಬಾಯ್. ಇನ್ನೂ ಹದಿನೈದು ಕೆಲಸ ಇದೆ ನಿಮಗೆ. ಆಮೇಲೆ గుడ్ మార్నింగ్ చెప్పాలో గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే నిన్న నైట్ డ్యూటీ స్టార్ట్ చేసినాం కదా, ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను కమిషనర్ ఆఫీస్ దగ్గర ఉన్నాను, బెంగళూరు కమిషనర్ ఆఫీస్ దగ్గర. ఇంటికి పోదాం అనుకునే సమయంలో కరెక్ట్గా నమ్మయాత్రిలో రెంటల్ బుకింగ్ వచ్చింది. రెంటల్ బుకింగ్ తీసుకున్నాను. ఎట్లా ఇంటికి పోయినా పనుకుండేది అని చెప్పేసి రెంటల్ బుకింగ్ అయితే తీసుకున్నాను. సో వాళ్ళు చూస్తే అక్కడ 6 అవర్స్ ఉంది అది రెంటల్ బుకింగ్, 60 కిలోమీటర్లో. వాళ్ళు మామూలుగా వచ్చేసి న్యూస్ రిపోర్టర్లు అంట, పవర్ న్యూస్ రిపోర్టర్లు. సో క్రైమ్ డిపార్ట్మెంట్ అంటే క్రైమ్ న్యూస్ అంతా. సో దానికోసం వెయిటింగ్. అక్కడ ఇంకా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు, అందుకని చెప్పేసి వెయిటింగ్. అది అయిపోతే ఇంక వెళ్ళిపోయేది. 2 గంటలకు మనకు లాస్ట్, 6 అవర్స్ కూడా. సో చూద్దామండి, ఒక్క బుకింగ్ కూడా చూడలేదు, ఏమవుతుందో ఏమనేది. నాకైతే నిద్ర వస్తుంది, టీ దాకా అయితే పోతున్నా. అమ్మో ఫుల్గా నిద్ర వస్తుంది, ఓపికతో ఉన్నాను నేనైతే. వాళ్ళైతే అన్నం తినడానికి వెళ్ళినారు. పొద్దున్నే ఒక ఆయన తినలే అనమాట, నైట్ అంతా డ్యూటీ చేసినారు. సో న్యూ ఇయర్ కాబట్టి వాళ్ళు ఇంకా ఒకటైతే ఏదో కేసు జరిగింది, ఏదో ఆర్కే అగ్రహారాన ఏదో ఉంది, దాన్ని మళ్ళీ చెప్తాను. సో పబ్లో కూడా వేసి ఆడపిల్ల మీదకి బాటిల్ తీసుకొని బీరు బాటిల్ పొడిసేయకపోయినారంట గ్యాంగ్ అబ్బాయిలు. సో అది ఒక న్యూస్ ఉంది, క్రైమ్ న్యూస్, అది క్రైమ్ కిందకి వచ్చింది. సో ఆ న్యూస్ కోసం వచ్చినారు. ఆయన చూస్తే కమిషనరు ఇక్కడ ఫ్యామిలీతో బయటకు వెళ్ళినారంట, అందుకని చెప్పేసి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు ఎంతసేపన్నా వెయిట్ చేసుకుని మనకు సంబంధం లేదు. వీళ్ళకి న్యూస్ రిపోర్టర్స్ కాబట్టి వీళ్ళకంటూ సపరేట్ కార్ ఉంటుంది. సో ఛానల్కి సంబంధించి కార్డ్స్ ఉంటాయి కదా, ఎక్కడన్నా న్యూస్కి కవర్ చేసేదానికంతా. వాళ్ళు నైట్ అంతా డ్యూటీ చేసినారు, అందుకని చెప్పేసి వాళ్ళకి కొంచెంసేపు రెస్ట్ ఇచ్చినారు. అట్లా అయ్యి మన నమ్మయాత్రిలో బుక్ చేసుకున్నారు. మనకు వచ్చింది అది. సో 6 అవర్స్ సర్లే, ఇంటివి నేను చేసినా పనుకునేదే కదా, అంతవరకు వీడియో ఎడిటింగ్ చేసుకుంటుందామని చెప్పేసి. కొంచెం వీడియోలు ఎందుకనే ఉంటుంది. సో ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకుంటా అంతా ఉంటే పెద్ద వాళ్ళ కెమెరాలు అంతా సామాగ్రి, దీన్ని ఏమంటారబ్బా, స్టాండ్, కెమెరా పెట్టుకునేకి నిలబెట్టి స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ కూడా ఇక్కడ పెట్టినారు. ఆపోజిట్ ఉంది ఇది అయితే. అరే కెమెరా ఫిట్ చేసుకోవడానికి. సో పెద్దగానే ఉంది సామాగ్రి అంట. ఇది వచ్చేసి కెమెరా, మళ్ళీ ఇది వచ్చేసి డైరెక్ట్ లైవ్ ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది దీంట్లో. దాన్ని ఏమంటారు నాకైతే అంత తెలియదు. సో కనెక్టర్ అంతే, కెమెరాకి దీనికి లింక్ ఉంటుంది. రికార్డ్ వేసి డైరెక్ట్ లైవ్ కూడా ఇవ్వచ్చు వాళ్ళు. ఇప్పుడు తినేకపోయినారు. మనం ఇంకా పొద్దున్నే తినేది ఇంక మనకు కరగలేదు, ఖాళీకి కూర్చున్నాం కాబట్టి. ఎక్కడ బండి తోలిండేది లేదా ఏం లేదు, ఒకే తాగా కూర్చున్నా. ఆడి నుంచి వచ్చిన ఒక 12 కిలోమీటర్లు ఏమో తిరిగినా, అంతే, ఎక్కువ తిరగలే. మనకి ఇవి 60 కిలోమీటర్లు తిరగల, కానీ 12 కిలోమీటర్లు మాత్రం తిరిగినాను. సో చూడండి ఒకసారి, మనకి టైమింగ్ చూసి ఉంటుంది నమ్మయాత్రిలో వచ్చేసి. రెంటల్ తీసుకున్నప్పుడు ఎన్ని అవర్స్ అయింది అనేది టైమింగ్ చూసి ఉంటుంది. కానీ ఓలాలో కానీ ఊబర్లో కానీ అలా చూపించదు ఎన్ని అవర్లో. ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాము అంటే బుకింగ్ తీసుకున్నప్పటి నుంచి రెంటల్ బుకింగ్లో మామూలు ఆన్లైన్ అవర్స్ చూపిస్తుంది, అది వేరు రెంటల్ బుకింగ్లో. సో మనం ఓటీపీ వేసుకున్నప్పటి నుంచి ఎంత సమయం ఇప్పటికి అయిపోయింది, సో ఇంకా రిమైనింగ్
టైం ఎంత ఉంది అనేది చూపిస్తుంది దీంట్లో. కానీ ఓలాలో ఊబర్లో అట్లా అయితే చూపించదు. దీంట్లో ఒకసారి మీరే చూడండి, చూడొచ్చాడా. సో రెంటల్ ఫేర్ వచ్చేసి 1396 రూపాయలు. ఇక్కడ చూడొచ్చు డైరెక్షన్ 5 గంటల 13 నిమిషాలు అయింది. సో 6 అవర్స్ టోటల్, లాస్ట్లో 6 అవర్స్ ఉంది కదా. సో అది వచ్చేసి 6 అవర్స్ టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా చూస్తే ఇప్పుడు వచ్చేసి 5 గంటల 13 నిమిషాలు అయిపోయింది, 14 నిమిషాలు. సో పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది. మనకి 6 అవర్స్ అయిపోయిన తర్వాత మనకి ఇంటిమేషన్ వస్తుందో లేకుంటే ఎలా అనేది చూద్దాం. ఎందుకంటే నేను రెంటల్ ఫస్ట్ టైం తీసుకోండి దీంట్లోనూ, అది విషయము. సో ఇప్పుడు సమయం వచ్చేసి 2:11 అవుతుంది. 2:11 సమయం ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం 2:11. చూద్దామండి వాళ్ళు వచ్చిన తర్వాత తొందరగా వస్తారా, 6 అవర్స్ అయిపోతుంది వాళ్ళు వచ్చే లోపలనే తెలుస్తుంది. నమయాత్రి రెంటల్ బుకింగ్ వచ్చినాం కదా. సో టైం అయితే అయిపోయింది, కరెక్ట్గా చూడొచ్చు 6 అవర్స్. 6 అవర్స్ అయిన వెంటనే మనం ఎండ్ చేయబోతున్నాం. వాళ్ళు కూడా అదే టైంకి ఎండ్ చేయమన్నారు. సో ఎండ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు అమౌంట్ చూపిస్తుంది. అమౌంట్ కలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనము పూర్తిగా ఫేర్ కలెక్టెడ్ అని చెప్పేసి కొట్టాలి. అంతవరకు మీరు ఫేర్ కరెక్ట్ అని కొట్టకూడదు. ఎందుకంటే కొంతమంది ఫస్ట్ క్లోజ్ చేయి అంటారు. ఎందుకంటే కొంతమంది మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు, అందుకని చెప్పేసి. సో మనం పికప్ చేసుకునేది వచ్చేసి 8:57కి పికప్ చేసుకున్నాము. కరెక్ట్గా 2:58కి అయిపోయింది. సో ఫేర్ అయితే కలెక్ట్ చేసుకున్నాం మనము. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఫేర్ కలెక్ట్ కొట్టేసి స్టార్ రేటింగ్ ఇచ్చేసి క్లోజ్ చేసేయాలి, ఇంక అంతే. సో ఎప్పుడైనా కానీ బాగా గుర్తుపెట్టుకోండి, మనకి అమౌంట్ చేతికి ఇచ్చిన తర్వాతనే మీరైతే కానీ క్లోజ్ చేయండి, అంతవరకు క్లోజ్ చేయకండి. అమ్మో మొత్తం పాడి మొత్తం పులిసిపోయింది. సో నిన్న నైట్ 8 గంటలకి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది కరెక్ట్గా. లాస్ట్ బుకింగ్ కూడా కంప్లీట్ చేసుకుని వచ్చినాను. సో టోటల్గా అయితే కానీ మనం 16 బుకింగ్ చూడాలి. ఒక్క బుకింగ్ కూడా చూడలేదు. సో 4 యాప్స్లో కలిపి చెప్తున్నాను నేను. సో వీడియో అయితే కొంచెం లెంత్గానే ఉంటుంది, సరేనా. మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఇంకా న్యూ ఇయర్ కదా. సో న్యూ ఇయర్ గురించి కస్టమర్లు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా కొంచెం వీడియో ఫుటేజ్ ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడైతే మనము ప్రతి ఒక్క యాప్లోనూ ఎన్ని బుకింగ్ చేసినాము, ఎంత ఎర్నింగ్ చేసినాము అని చూద్దామండి. చూసి అలాగే 0 కిలోమీటర్ చేసినాం కదా, అవి ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము చూసేసి ఫైనల్ అమౌంట్ ఎంత వచ్చింది అనేది కౌంట్ చేసి చూద్దామండి. ముందుగా వచ్చి ఓలాలోనే చూద్దామండి. 31వ తేదీ అంటే 2024 లాస్ట్ రోజు, 2025 ఫస్ట్ రోజు, ఆ 2 రోజులు చూడాలి. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:42 అవుతుంది. 31వ తేదీ ఓపెన్ చేద్దామండి. ఇక్కడ క్యాన్సిలేషన్ అయిన డేట్ కూడా బుకింగ్స్ చూద్దామండి, ఒకసారి చూద్దాం, మళ్ళీ లాస్ట్లో చెప్పుకుందామండి. సో ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 9:15కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 22 నిమిషాలు. క్యాష్ కరెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 211 రూపాయలు. మనకు వచ్చేసి 200.20 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:15కి వచ్చింది. పికప్ వచ్చేసి మునియప్ప లేఅవుట్ వంగసంద్ర, డ్రాప్ వచ్చేసి బీటీఎం లేఅవుట్. సో ఫస్ట్ బుకింగ్ అయిపోయిన తర్వాత క్యాన్సిల్, దాని తర్వాత క్యాన్సిల్, ఇక్కడే 2 క్యాన్సిల్ అయినా మీకు అర్థమవుతుంది. సో ఓ దానికైతే క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చింది, ఇంకో దానికి రాలేదు. క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చేసి 26.91 రూపాయలు వచ్చింది. దాని తర్వాత వచ్చేసి 10:20కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 52 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 354 రూపాయలు. మనకు వచ్చేసి 369.27 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూల్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:20కి వచ్చింది. పికప్ వచ్చేసి బీటీఎం లేఅవుట్, డ్రాప్ వచ్చేసి ఎల్లప్ప శెట్టి లేఅవుట్. సో 31వ తేదీ అయిపోయినాయి. ఇంకా మనం వచ్చేసి 1వ తేదీ చూడాలి. ఇంకా 1వ తేదీ వచ్చేసి 6 బుకింగ్లు చేసినాము. సో 1వ తేదీ వచ్చేసి ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 1:05కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 200 రూపాయలు. మనకు వచ్చేసి 181.58 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:05కి వచ్చింది. పికప్ వచ్చేసి రాజరాజేశ్వరి నగర్, డ్రాప్ వచ్చేసి విజయనగర్. సో దాని తర్వాత క్యాన్సిల్ అయింది, అది కూడా నోట్ చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి 2:03కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 16 నిమిషాలు. క్యాష్ కరెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 149 రూపాయలు. మనకు వచ్చేసి 133.40 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూల్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:03కి వచ్చింది. పికప్ వచ్చేసి నందిని లేఅవుట్, డ్రాప్ వచ్చేసి బసవేశ్వర నగర్. 2:03కి అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్, అది కూడా నోట్ చేసుకోండి. దాని తర్వాత క్యాన్సిల్, అది నోట్ చేసుకోండి. దానికైతే ఇంకో దానికి 26.91 రూపాయలు, 91 పైసా, 26.91 క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఇచ్చినాడు. దాని తర్వాత వచ్చేసి 3:33కి వచ్చింది.
డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 29 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ₹440 మనకు వచ్చేసి ₹411.13 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూల్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:33కి వచ్చింది. పికప్ వచ్చేసి గొట్టెగెర, డ్రాప్ వచ్చేసి గాంధీనగర్. 3:33కి అయిపోయిన తర్వాత 4:21కి వచ్చింది, అది క్యాన్సిల్, అది కూడా నోట్ చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి 4:32కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 34 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చి ₹220 మనకు వచ్చేసి ₹199.97 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:32కి వచ్చింది. పికప్ వచ్చేసి గాంధీనగర్, డ్రాప్ వచ్చేసి టౌన్షిప్ కెంగేరే. 4:32కి అయిపోయిన తర్వాత 5:27కి వచ్చింది, అది క్యాన్సిల్ అయింది. దాని క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చేసి ₹26.91 ఇచ్చినాడు. దాని తర్వాత క్యాన్సిల్, దానికి ఏం రాలేదు, ఇవన్నీ నోట్ చేసుకోండి మీరు. దాని తర్వాత వచ్చేసి 7:47కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 31 నిమిషం. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నామంటే ₹346 మనకు వచ్చేసి ₹329.9 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:41కి వచ్చింది. పికప్ వచ్చేసి విజ్ఞాన కేంద్ర, డ్రాప్ వచ్చేసి యశ్వంత్పూర్. 7:41కి అయిపోయిన తర్వాత క్యాన్సిల్ మూడు క్యాన్సిల్ అయినాయి. లాస్ట్ది వచ్చేసి 6 బుకింగ్. పికప్ వచ్చిన టైం వచ్చేసి 3:08కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 45 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ₹226 మనకు వచ్చేసి ₹204.34 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:08కి వచ్చింది. పికప్ వచ్చేసి వసంత్ నగర్, డ్రాప్ వచ్చేసి ఉత్తరల్లి. సో ఇంకా బుకింగ్స్ ఏం లేవు ఇందులోనూ. సో టోటల్ 6 బుకింగ్లో చూసేసినాము. ఇది టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి చూద్దామండి ఇక్కడ. సో 31వ తేదీ వచ్చేసి ₹596.38. 1వ తేదీ వచ్చేసి ₹1513.33. ఊబర్లో చూద్దామండి. ఊబర్లో కూడా అంతే. 31వ తేదీ 1వ తేదీ రెండు చూడాలి. సో ఇక్కడ ఏంటంటే 30వ తేదీ 1వ తేదీకి అట్లా కౌంట్ అవుతాయి. సో మనకు వచ్చేసి 31వ తేదీ ఒక బుకింగ్ చేసినాము, 1వ తేదీ వచ్చేసి 2 బుకింగ్ చేసినాము. ఒకటేసారి మనకి లైన్గా 3 బుకింగ్లు వచ్చేస్తాయి ఇక్కడ. సో 31వ తేదీ ఓపెన్ చేసి మనకి 3 బుకింగ్లు ఒకటేసారి షో అవుతాయి. 1, 2, 3. సో 3 బుకింగ్లు ఒకటేసారి షో అయినాయి. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్ గో. డ్రాప్ టైం వచ్చేసి 53 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 26 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ₹485 మనకు వచ్చేసి ₹405.25 ఇచ్చినాడు. దాని తర్వాత వచ్చేసి బుకింగ్ కేటగిరీ వచ్చేసి గోషెడను. డ్రాప్ టైం వచ్చేసి 24 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 17.5 కిలోమీటరు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ₹374 మనకు వచ్చేసి ₹267.33 ఇచ్చినాడు. సో దాని తర్వాత ఇంకోటి క్యాన్సిల్. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి గోషెడను. డ్రాప్ టైం వచ్చేసి 18 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9 కిలోమీటర్లు. ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి ₹167.23 ఇచ్చినాడు. సో టోటల్ అంతే, ఇంకా 3 బుకింగ్లు చూసేసినట్లే. సో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఇక్కడ 31వ తేదీ వచ్చేసి ₹405.25. 1వ తేదీ వచ్చేసి ₹434.56. ర్యాపిడోలో చూద్దామండి. ర్యాపిడోలో వచ్చేసి 4 బుకింగ్లు చేసినాం టోటల్. సో 31వ తేదీ వచ్చేసి ఒకే ఒక బుకింగ్ చేసినాము. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:27కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 24 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ₹192. మనకు కూడా ₹192 ఇచ్చినాడు, 0 కమిషన్ కాబట్టి. దాని తర్వాత వచ్చేసి 1వ తేదీ చూడాలి. 3 బుకింగ్లు చేసినాము. సో ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 1వ తేదీ 12:15కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 14 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ₹260. మనకు కూడా ₹260 ఇచ్చినాడు. దాని తర్వాత వచ్చేసి 1:34కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7.5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 16 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ₹164. మనకు కూడా ₹164 ఇచ్చాడు. లాస్ట్ బుకింగ్ 2:50కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 14 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 23 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ₹250. మనకు కూడా ₹250 ఇచ్చినాడు. సో టోటల్ బుకింగ్స్ అయితే చూసేసినాము. సో 31వ తేదీ వచ్చేసి ₹192. 1వ తేదీ వచ్చేసి ₹680. ఇది వచ్చేసి నమ్మయాత్రి ఎర్నింగ్స్. సో రెంటల్ బుకింగ్ తీసుకున్నాను. ఇది కూడా ఆల్రెడీ రికార్డ్ చేసిండేది మీరు చూసింటారు. పికప్ వచ్చిన సమయం వచ్చేసి 8:50కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15 కిలోమీటర్లు ఒక బుకింగ్. టోటల్ అమౌంట్ వచ్చేసి ₹1399. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది అంతే, మనకి ఇచ్చినది కూడా అంతే. సో ఇది వచ్చేసి 6 అవర్స్ రెంటల్ బుకింగ్. ఇక్కడ ఎక్కడ ఇచ్చినాడు 6 అవర్స్ అని,
టికెట్ 87 రూపాయల 71 పడింది ఫర్ కిలోమీటర్కి. సో ఇది వచ్చేసి రెంటల్ బుకింగ్ అనేది ఇక్కడ ఏం చూపించట్లేదు. సో మనం ఆల్రెడీ రికార్డ్ చేసినాం కాబట్టి మీకు అక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఇది అయితే టోటల్ బుకింగ్స్ ఇంతే ఇంకా. సో దీంట్లో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 1399 రూపాయలు మనకు వచ్చేసి 1399 రూపాయలు ఇచ్చినాడు. దీంట్లో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 1399 రూపాయలు. సో టోటల్ బుకింగ్స్ వచ్చి ఒకటే చేసిండేది, అది కూడా రెంటల్ బుకింగే. ఇంకా బుకింగ్స్ అయితే ఏం లేవు. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 237 కిలోమీటర్లు తిరిగినాను. టోటల్ 4 యాప్స్లో అయితే కౌంట్ చేసినాను. సో బుకింగ్ కౌంట్ చేసినాను, అలాగే ఎర్నింగ్స్ కౌంట్ చేసినాను. ఇక్కడ ఇంకా ఏం మాట్లాడే కూడా కొంచెము ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే నిద్రపోలేదు కదా. కొంచెం నోరు అనేది సరిగ్గా తిరగదు, మన బుద్ధి సరిగ్గా పని చేయదన్నమాట. ఏం మాట్లాడుతున్నాం ఏమనేది అర్థం కాకుండా అయిపోతుంది. సరేనా? సో మనం 4 యాప్స్లో అయితే కౌంట్ చేసేసినాము. సో టోటల్ తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 237 కిలోమీటర్లు. టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 21 గంట సేపు. టోటల్ బుకింగ్స్ వచ్చేసి 16 బుకింగ్లు. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 5220 రూపాయలు. ఇందులో డీజిల్కి వచ్చేసి 1200 రూపాయలు తీసేయాలి. నాకు మిగిలిండేది వచ్చేసి 4020 రూపాయలు మిగిలింది. సో ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినా కూడా మనకు అంతంత మాత్రమే ఉంటుంది. మనము ఎక్స్పెక్ట్ చేసి పోయినా ఎంత వల్ల అంతే అవుతుంది, ఎక్స్పెక్ట్ చేయకుండా పోయినా ఎంత వల్ల అంతే అవుతుంది అనమాట. సో అందుకని ఎక్స్పెక్టేషన్ అనేది నేను ఏది పెట్టుకోను, జరగనైనా పోతూనే ఉంటాను. నేను ఏదో అట్లా కలిసి వచ్చింది, పోయినాను. డీజిల్కి కూడా తక్కువనే తాగింది కదా. సో 300 కిలోమీటర్లు కూడా తక్కువే తిరిగినాము, అదే విషయము. కానీ కొత్త సంవత్సరంలో కొంచెం ఆలోచించి పని చేసుకోండి. ఎక్కువ ఖాళీగా ఉండేదాని గురించి పక్కన పెట్టండి. ఏదో ఒకటి పని చేస్తూనే ఉండి, మన చేతిలో డబ్బులు ఉంటేనే మనము ఏదన్నా కానీ అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకోగలం. వాళ్ళని వీళ్ళని అడగలేం కదా. హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కావచ్చు, లేకుంటే ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు కావచ్చు. సో డబ్బులు అనేది మన చేతిలో ఉండాలి, అది విషయము. సో నేను ఎక్కువ ఏమి ఇంకా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోయింది. ఇంకా ఆటికే మనోళ్ళు అన్న తగ్గించు అంతా అది మాట్లాడద్దు ఇది మాట్లాడద్దు అంటే, సో ఇంకా వచ్చినప్పుడు మాట్లాడేయాలి, ఏదో ఒకటి మ్యాటర్ ఉంటుంది కాబట్టి అది విషయం. ఇన్ఫర్మేషన్ లేకపోతే కానీ మాట్లాడే కాదు కదా, ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మనం మాట్లాడతాము, ఇది విషయము. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఇంకా నా ఛానల్ని కొంచెం వేరే వాళ్ళకి సజెషన్ చేసేదానికి అవకాశం ఉంటుంది యూట్యూబ్ వాళ్ళు. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే గిన వేరే వాళ్ళకి సజెషన్ చేయడానికి అంత ముందుకు రారనమాట యూట్యూబ్ వాళ్ళు. సో మన ఛానల్ గ్రో అయితే మనం కూడా ఇన్ఫర్మేషన్ ఇంకా బాగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తాము. నేను ఇంకా బాగా తీయగలను, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలను, మీరు అడిగిన దానికి కూడా నేను సమాధానం చెప్పగలను, ఇది విషయము. సరే మరి ఉంటాను, మరి బాయ్.